ఈరోజు మనం మన భారత రాజ్యాంగంలోని ఒక చాలా ముఖ్యమైన ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 29. ఇది మన సాంస్కృతిక హక్కులకు ఒక కవచంలా, ఇంకా విద్యా అవకాశాలకు ఒక తాళంచెవిలా ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనది వేల రకాల సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్న దేశం. మరి ఇంత వైవిధ్యం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి గొంతుకను, ప్రతి ఒక్కరి సంస్కృతిని ఎలా కాపాడగలం? ఈ పెద్ద ప్రశ్నకు మన రాజ్యాంగం ఇచ్చే సమాధానమే ఆర్టికల్ 29. అసలు ఈ ఆర్టికల్ 29కి ఎందుకంత ప్రాముఖ్యత? అది తెలియాలంటే ముందు మనం మన దేశంలోని అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకటా రెండా లెక్కపెట్టలేనన్ని భాషలు, ఎన్నో రకాల లిపులు, లెక్కలేనన్ని సంప్రదాయాలు, వీటన్నిటి కలయికే మన భారతదేశం. ఇంతటి గొప్ప వైవిధ్యమున్నప్పుడే కదా దాన్ని కాపాడటానికి రాజ్యాంగపరమైన రక్షణలు అవసరమవుతాయి. సరే, ఇప్పుడు ఈ ఆర్టికల్ 29 ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక కవచం, ఒక తాళంచెవి, ఈ రెండింటిలా ఊహించుకోండి. దీని పనితీరు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 29 ఒక ఫండమెంటల్ రైట్ అనమాట. దీనికి రెండు పనులున్నాయి. ఒకటి, గ్రూప్స్ యొక్క కల్చరల్ ఐడెంటిటీని కాపాడటం. రెండోది, ప్రతి ఒక్కరికి చదువులో సమాన అవకాశాలు అందేలా చూడటం. చూడండి, ఈ ఆర్టికల్ 29లో రెండు భాగాలున్నాయి. ఆర్టికల్ 29(1) ఒక కవచం లాంటిది. అదేం చేస్తుందంటే ప్రజల భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఇస్తుంది. ఇక రెండోది ఆర్టికల్ 29(2). ఇదొక తాళంచెవి లాంటిది. గవర్నమెంట్ ఫండ్స్తో నడిచే ఏ స్కూల్లో అయినా, కాలేజీలో అయినా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ అడ్మిషన్ డోర్స్ ఓపెన్ చేస్తుంది. సరే, ఈ కవచం అని అంటున్నాం కదా, అసలిది దేన్ని కాపాడుతుంది? ఆర్టికల్ 29(1) ప్రకారం పౌరులకు వాళ్ల ప్రత్యేకమైన భాష, లిపి, ఇంకా సంస్కృతిని కాపాడుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఇది వాళ్ల గుర్తింపును వాళ్ళు కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇక తాళంచెవి సంగతి చూద్దాం. విద్యలో సమానత్వం తీసుకురావడం దీని పని. అంటే గవర్నమెంట్ డబ్బుతో నడిచే ఏ విద్యాసంస్థలో అయినా సరే మతం, జాతి, కులం లేదా భాష వీటిలో దేని ఆధారంగానూ ఎవ్వరికీ అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదు. సరే, ఇక్కడే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తోంది. అసలు ఈ ఆర్టికల్ ఎవరికోసం, ఎవరిని రక్షిస్తోంది? దీనిమీద చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది ఇది కేవలం మైనారిటీల కోసమే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. రాజ్యాంగంలో చాలా క్లియర్గా పౌరులలోని ఏ విభాగానికైనా అని రాసింది. అంటే ఏంటి దీని అర్థం? ఇది కేవలం మైనారిటీలకే కాదు, అందరికీ వర్తిస్తుంది. తమకంటూ ఓ ప్రత్యేక భాష, సంస్కృతి ఉందని భావించే ఏ గ్రూపైనా సరే ఈ హక్కును వాడుకోవచ్చు. సరే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో ఈ ఆర్టికల్ ఎలా ఉపయోగపడింది? కోర్టులు దీన్ని ఎలా అర్థం చేసుకున్నాయో కొన్ని ముఖ్యమైన కేసుల ద్వారా చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1951లో వచ్చిన చంపకం దొరైరాజన్ కేస్. అప్పుడు మద్రాస్ రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీల్లో కులం బేస్ చేసుకుని సీట్లు కేటాయించారు. ఇది ఆర్టికల్ 29(2కి పూర్తిగా వ్యతిరేకమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆ తీర్పు ప్రభావం ఎంత పెద్దదంటే వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడం కోసం రాజ్యాంగాన్నే సవరించాల్సొచ్చింది. అదే మన ఫస్ట్ అమెండ్మెంట్. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఒక కమ్యూనిటీ వాళ్ల భాషను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది వాళ్ల హక్కు. దీన్ని ఆర్టికల్ 29 అనే కవచం కాపాడుతుంది. బాగుంది. కానీ అదే కమ్యూనిటీకి చెందిన ఒక స్టూడెంట్కి కేవలం వాళ్ల భాష వేరు అనే కారణంతో గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు అది వాళ్ల హక్కును కాలరాయడమే అవుతుంది. ఎందుకంటే ఆర్టికల్ 29(2) అనే తాళంచెవి ఆ స్కూల్ తలుపుని అందరికోసం తెరిచే ఉంచాలి. ఇక్కడే ఆర్టికల్ 29కి, ఆర్టికల్ 30కి ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. రెండూ దగ్గరగా అనిపించినా వాటి మధ్య ఒక కీ డిఫరెన్స్ ఉంది. చూడండి, తేడా చాలా సింపుల్. ఆర్టికల్ 29 అనేది పౌరులందర్నీ వివక్ష నుంచి కాపాడే ఒక రక్షణ కవచం. కానీ ఆర్టికల్ 30 అలా కాదు. అది కేవలం మత, భాషాపరమైన మైనారిటీలకు మాత్రమే వాళ్ల సొంతంగా విద్యాసంస్థలు పెట్టుకుని నడుపుకునే ప్రత్యేక హక్కునిస్తుంది. సో ఒకటి ప్రొటెక్షన్ అయితే ఇంకొకటి ఎస్టాబ్లిష్ చేసుకునే హక్కు అన్నమాట. సరే, ఇంతకీ ఈ ఆర్టికల్ వల్ల మన దేశానికి అంతిమంగా ఏం లాభం? ఇది ఎందుకంత ముఖ్యం? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆర్టికల్ వల్లే మన దేశంలో ఇన్ని రకాల సంస్కృతులు ఇంకా బ్రతికి ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు ఉందని భరోసా ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనమంతా గర్వంగా చెప్పుకునే భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు అసలైన పునాది ఈ ఆర్టికలే. అందుకే అంటారు, ఇది కేవలం చట్టంలోని అక్షరాలు కాదు, ఒక ప్రామిస్. ప్రతి సంస్కృతికి ఇక్కడ చోటుంది, ప్రతి మనిషికి ఇక్కడ అవకాశం ఉంది అని మన రాజ్యాంగమిస్తున్న ఒక గట్టి హామీ. సో ఈ మొత్తం విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ఒకవైపు గ్రూప్స్కి వాళ్ల కల్చర్ని కాపాడుకునే హక్కు ఇవ్వాలి, మరోవైపు ఆ గ్రూప్స్లోని వ్యక్తుల స్వేచ్ఛను కూడా గౌరవించాలి. ఈ రెండింటినీ ఒక సమాజం ఎలా బ్యాలెన్స్ చేయగలదు? ఇది ఆర్టికల్ 29 మన ముందుంచుతున్న ఒక నిరంతర సవాల్.